నేను సుక్కుతానికి పోదామని ఊర్లోకి పోయినా కదరా, అంతలో 10 మంది నక్సలైట్లు చుట్టుముట్టి నన్ను కిడ్నాప్ చేసిండ్రు. అడవిలో ఒక జాగాలో పెట్టిండ్రు. నేనేం భయపడలే. నా డేరింగ్కి షాక్ అయ్యిండ్రు. వాళ్ళు మస్తు ప్రశ్నలు అడిగిండ్రు. అన్నిటికీ జవాబు చెప్పిన. అప్పుడు వాళ్ళు నా గురించి ఎంక్వైరీ చేసుకొని వచ్చిరంట. నేను నిస్వార్థమైన నాయకుడాన్ని గుర్తించి సారీ చెప్పి సన్మానం చేసి పంపించిండ్రు. నీకు నా విలువ తెలియకపోయినా వాళ్ళకి తెలిసింది. వాళ్ళు పంగ వలగొట్టి వేస్ట్ గా డిస్టర్డే వదిలేసి ఉంటారు. ఈడు బిల్డప్ ఇస్తుండు. హే సార్, మస్తు గ్రేట్ సార్. మీరు నిజంగా మీ ట్రాక్ రికార్డ్ చూసి నిజంగానే వదిలేసి ఉంటారు. కిస్మత్ సార్ మీది, కిస్మత్. సరే సరే, ఈ ముచ్చట గిడికే వదిలేయి. బయట ఏడో చెప్పక్. నా గొప్పలు చెప్పడం నచ్చదు, అర్థమైందా? ఇంత క్లియర్ గా ఆగుపడుతుంటే ఎందుకు చెప్తా సార్? కావాలని తన్నిండు గలీజ్ సాలెగాడు. ఆడు దొరకాలే, డిగ్గిలో పండ పెడతా. హలో, నేను రఘుని సార్. ఏంటి సార్? చాలా థ్యాంక్స్ సార్. దేనికి సార్? మా వైఫ్ వచ్చేసింది. హో నైస్, సౌండ్స్ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. బట్ హౌ? ఐ డోంట్ నో సార్, బట్ ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ యువర్ కోఆపరేషన్. బట్ ఒక విషయం సార్, ఈ విషయాన్ని మన ఇద్దరి మధ్య సీక్రెట్గా ఉంచేద్దాం, ఓకేనా? ఓకే రఘు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఏం సార్, రఘు పిల్లం కూడా వచ్చేసిందా? అవునరా, బట్ అందరూ రఘు వైఫ్, ఎమ్మెల్యే, పిల్లలు అందరూ ఒకేసారి వచ్చేసిర్రు. కానీ ఎవరికోళ్ళు ఈ ఇష్యూ ఇడుసుర్రి అంటున్నారు. మంచిదే కదా సార్, మనం ఏం కష్టపడకుండా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినాయి. అదే నాకు సమస్య అయితేలే. ఏమైనా అంతర్రాష్ట్ర ముఠా ఏమైనా దిగి డీల్ సెట్ చేస్తుందంటావా? ముఠాలేవో గాని మేఘ మాత్రం మూటలో బాగా మిగిలి. అక్కడికి నువ్వేదో వాటా ఇడిచినట్టు. అంత మీదే సార్. ఇడిస్తే అట్ట బతికేది ఈ ఊళ్ళలో. ఆశకి కళ్ళం ఉండాలా, కోరికలు నిజాయితీగా ఉండాలా, నీతిగా ఉన్నామని నటించుడు కాదు, నిరూపించుకోవాలని సమజైంది. నేను చేసిన తప్పు నా జీవితాన్ని ఆయమాయం చేసింది. లైఫ్లోకి మళ్ళీ తప్పు చేయ, నన్ను క్షమించి శైలు.